నేనైతే ఇక్కడికి వెళ్ళినా అంటే జోర్పూర్ వెళ్ళినా. జోర్పూర్ అంటే మా సొంత ఊరు, మా మామ పుట్టి పెరిగిన ఊరు అన్నట్టు. జోర్పూర్ మాది అదే ఊరు అన్నట్టు. అందుకే అక్కడ సీమంతం అండి. మా బిడ్డ తెలుసు కదా, ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తుంది. రాకెట్లు కట్టడానికి కానీ, చక్కెర వేయడానికి కానీ, ఏ పండుగ ఉన్నా అన్న చెల్లెలది అయితే డిఫరెంట్గా వస్తుంది. వీడియోలు కూడా పెట్టాము. ఆ బిడ్డ అయితే ఇవాళ సీమంతం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తే నిన్న ఇక్కడికి వెళ్ళినాము. అత్తగారుకి ఇవాళ అయితే ఇక్కడికి వెళ్ళినాము జోర్పూర్ అంటే మా ఊరే. అక్కడికి వెళ్తే అయితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మన ఊరికి మనం వెళ్తే చాలా సంతోషం, అదొక ఆనందం అంటే చాలా చెప్పలేను, అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంటుంది అన్నట్టు జోర్పూర్ అంటే. ఎందుకంటే అక్కడ బిడ్డలు, యారన్లు, మన్మరాన్లు, మన్మన్లు ప్రతి ఒక్కరు ఉంటారు. అందరితోటైతే నాకైతే చాలా గమ్మత్ అనిపిస్తుంది అన్నట్టు మాట్లాడితే. అయితే నాకైతే అసలు ఇల్లేది గుర్తుకు రాదు అక్కడ ఉంటే. అయితే నిజం చెప్పాలంటే ఇక మా ఆయన పోదాం అంటే అయితే నాకైతే ఒక చిన్న పిల్ల కళ్ళకి ఎట్లా నీళ్ళు వస్తాయో అట్లా వచ్చేస్తాయి అనుకోండి. ఎందుకంటే నాకు అందరితోటి ఉండాలి అని అయితే చాలా బాగా ఇష్టం నాకు. బిడ్డలు, యారన్లు, మనమన్లు, మనవరాళ్ళు ప్రతి ఒక్కరితోటి గమ్మత్ జోకులు మాట్లాడుకోవడం అలా ఉండడం అంటే నాకు చాలా ఇష్టము. ఇక మా ఆయన పోదాం అని అంటే ఎప్పుడు కూడా పోదాం అంటుంటే అయితే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇక రావాలంటే పోగా మాత్రం తిరిగి వెళ్తాను అనుకోండి. ఇక్కడికి వెళ్ళి జల్లి తయారై వెళ్తాను. ఇక ఇక్కడికి రావాలంటే కొద్దిగా డల్ అయిపోతారు. ఎందుకంటే అంత నచ్చుతారు నాకైతే. చాలా ప్రేమ చేస్తారు మా బిడ్డలైనా, మా యారాలైనా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా ప్రేమ చేస్తారు. అందుకే అలా ప్రేమతోటి నాకు రావాలని అస్సలు అనిపించేది. కానీ తప్పదు కదా, మనం ఇక్కడ ఉన్నామంటే డిఫరెంట్గా రావాల్సిందే. అందు గురించే ఇక ఇవాళ కూడా వచ్చేసిన ఊళ్ళు పని చెప్పిన కానీ వచ్చేసినాం ఇవాళ కూడా. మీకెందరికి ఇష్టమో కామెంట్ తెలియండి. మీరు కూడా ఇలా ఉన్నారా, ఉన్న ఊళ్ళోనే ఉన్నారా? ఇదైతే మా అత్తమ్మల్ల తల్లిగారు ఊరు అన్నట్టు. అది మా ఊరు జోర్పూర్. అక్కడ మా కుటుంబం మొత్తం ఉన్నది. అంత కుటుంబంలోకి వెళ్ళి రావాలి అంటే నాకైతే కొందరికి ఏమనిపిస్తుంది అంటే, కొందరికి రావాలంటే ఎప్పుడెప్పుడు పోవాలి ఇంటికి అనుకుంటారు. కానీ నాకు అలా అనిపించేది. నాకైతే వాళ్ళతోటి చాలా మాట్లాడాలి, ఇంకా చాలా టైంపాస్ ఇట్లా ఏవో కామెడీ మాట్లాడాలి అని అయితే చాలా అనిపిస్తుంది. కానీ నాకైతే టైం ఉండదు అంతా. ఇక మా ఆయనకైతే మెస్ట్ పని చేస్తాడు అనుకోని ఆగం చేసేస్తాడు. ఇంటికడ వెళ్ళలేరు అని ఆయన చేసేస్తాడు. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తా కానీ వచ్చేటప్పుడు కొంచెం బాధని అనిపిస్తుంది. నైట్ ఉంటే బాగుండాలి. కానీ అంత ప్రేమ చేస్తారు కాబట్టి మనకు ఎవరికైనా సరే ప్రేమ చేసిన జాగాల్లో ఉండాలనిపిస్తుంది. అవునా కాదా? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ తెలియండి. మీకు నచ్చితే ఇచ్చిన లైక్, కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియండి. మరి మీరు కూడా ఇలానే ఉంటే తెలియజేయండి. ఓకే ప్లీజ్. నా ఇదైతే ఇట్లా ఉంటుంది ఫీలింగ్స్లో అయితే. ఇక మరి మీతో అయితే షేర్ చేసుకున్నాను నేను. ఓకే, అలానే మనమరాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, మా యారలు మొత్తం మా కుటుంబం అడుగుతుంది అన్నట్టు. ఇక మేమే ఇక్కడ ఉన్నాము. ఇది మా పరిస్థితి అయితే. ఇట్లా నేను వచ్చి ఏం చేస్తున్నానంటే జీరో రైస్ వేస్తున్నాను. 10-11 గంటల వరకు అయితే షాప్ అయితే నడిపించాలి. షాప్ అయితే తెర ఉంటుంది కాబట్టి అప్పటి వరకు అయితే ఆకలి అవుతుంది కదా. అందు గురించే గరం జీరో రైస్ అయితే వేస్తానని అయితే చేస్తున్నాను. ఓకే ప్లీజ్. మా బిడ్డ సీమంతం ఉండే వాళ్ళు, అందు గురించే ఇక్కడికి వెళ్ళినాం. ఇక జోర్పురకు నిన్న ఇక్కడికి వెళ్ళినాం కానీ ఎందుకులే అన్నాడు మా ఆయన. కానీ చాలా రోజులు అవుతుంది అందరినీ కలిసి. అయితే నిన్న అక్కడ కలిసినా కానీ మనసు ఆటలేదు. మళ్ళీ చూడాలి అని అయితే ఇవాళ వెళ్ళిందనికైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ప్రతి ఒక్కళ్ళు పలకరించడం, ప్రేమతో మాట్లాడడం, చాలా ప్రేమతో ఉంటారు అన్నట్టు. అందు గురించి నాకు రావాలని అయితే అస్సలు అనిపించేది. కానీ తప్పది, రావాలి. అవునా కాదా? రాకుంటే అస్సలు వెళ్ళదు కదా. ఒక్కరోజు అయితే పర్వాలేదు ఉంటా, కానీ ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రం ఉంటాను. కానీ ఇప్పుడైతే ఈ పొజిషన్లో అయితే ఉండే పొజిషన్ కాదు కదా. అందుకే వెళ్ళి వచ్చేసిన అనుకోండి. మా ఆయన వెళ్దామన్నా కమ్మన్నా నేను ఆగుతాను. ఇదైతే ఖచ్చితంగా చెప్తాను. మా ఆయన వెళ్దామన్నా కమ్మన్నా నేను ఆగుతాను. ఎందుకంటే మన్మరాన్లు కూడా అంత ప్రేమ చేస్తారు. చిన్నగా ఉంటారు కానీ చాలా ప్రేమ చేస్తారు. ఆయి అనుకుంటా. అయితే నాకైతే చాలా నచ్చుతారు. అందుగురించే
అక్కడి నుంచి నాకైతే అసలు వెళ్ళాలని అయితే ఇక్కడికి రావాలనేది అస్సలకే ఉండదు. అంటే ఇక్కడ బాగాలేదని కాదు, ఇక్కడ కూడా బాగుంటుంది, కానీ మనం ఎప్పుడన్నా ఒకసారి కలుస్తాం కదా, ఎప్పుడన్నా ఒకసారి కలిసేది కుటుంబం ఏదైనా ఫంక్షన్లకే కలిసేది. అందు గురించి కుటుంబంతో నేను ఫంక్షన్లకే కలుస్తాను కదా, అందు గురించి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు అట్లా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నచ్చితే చిన్న లైక్, కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియండి. పక్కనే గంట ఉంటుంది, కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్. నేను జీరా రైస్ చేస్తున్నాను. ఎల్లిగడ్డలు ఇవి మన కాయలు, పచ్చి కాయలు అయితే ఇన్ని వేస్తాం, కానీ లోకల్ కాయలు అన్నట్టు. ఓయమ్మ చిన్న కారం లేవు, చెల్లకాయలు. మా అక్క కాపళ్ళకి అయితే ఇట్లా ఇచ్చిందండి, చాలా తెచ్చింది, కిలో వరకు తెచ్చింది. ఎంతగానో తింటుంది మా చెల్లెనైతే తీసుకొచ్చింది కొత్తిమీర. కానీ వేస్తే అయితే మా ఆయన అయితే కారం కారం అని మొత్తుకుంటుండు. అందుకే కొన్ని వేద్దామని అయితే జీరో రైస్కి అయితే కట్ చేసినాను. అట్లా ఇట్లయితే మక్కిపోయినాయి అవి చూసిట్రా. ఆ ఎండబెట్టేసి కారం చేసేస్తే తినచ్చు ఎప్పుడన్నా అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి అందరికీ.